పెంచుతున్నాం. పెంచి ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకుపోతున్నాం. తొందరలోనే అందరి ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టాం. డబ్బులు ఉండేవాళ్ళు లేని వాళ్ళని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన పార్టీ ఇది. దేశంలో ఎక్కడా జరగలేదు, మన దగ్గరనే చేశాం. పేదవాళ్ళకి ఇప్పుడుండే దాన్ని కంటిన్యూ చేసి 25 లక్షల వరకు ఇస్తానని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే 2029కి అందరికీ ఇళ్ళు కట్టించే బాధ్యత నాది. 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం. ఈ నెలలోనే దీపావళి కంటే ముందు 3 లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేసి వాళ్ళందరికీ నిజమైన దీపావళి పండుగ ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక 6 లక్షల ఇండ్లు రాబోయే సంవత్సరం జూన్ లోపల పూర్తి చేస్తాం. నిన్న మొన్న మీరు చూశారు, మీ అందరికీ దసరా, దీపావళి, జీఎస్టీ వచ్చింది. దీనివల్ల సూపర్ జీఎస్టీ వల్ల మీ పొదుపు కూడా సూపర్గా చేసుకునే అవకాశం వచ్చింది. ధరలు తగ్గాయి, కొనుగోలు శక్తి పెరిగింది, మీ ఆదాయం పెరుగుతుంది. మీరు వాడే అన్ని వస్తువులను మీరు చూస్తే నిత్యావసర వస్తువులు కానీ, మందులు, వ్యవసాయ పరికరాలు, కారు కావాలంటే కారు కూడా ధర తగ్గింది, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గాయి. ఈ విధంగా మొత్తం పేద మధ్యతరగతి కుటుంబాలకి వెసులుబాటు కల్పిస్తూ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా, ఒకప్పుడైతే ఎంత ఇస్తారో తెలిసేది కాదు. ఈరోజు 2,5,18,0 పేదవాళ్ళు వాడే వస్తువులకి ట్యాక్స్ లేదు. కొన్ని వస్తువులకు 5%. బాగా పెద్దవాళ్ళు ఉంటే అలాంటి వస్తువులకు మాత్రం 18% చేశారు. దీనివల్ల రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది. తగ్గినా పర్వాలేదు, మా పేద ప్రజలకి 8,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. కొత్త స్లాబ్ల వల్ల ప్రతి నెల దగ్గర 1,500 రూపాయలు మీకు ఆదా అవుతుంది. ఇంకో పక్క శుభవార్త, నేను ఒక మాట చెప్పాను, నేను కష్టపడతాను, నా అనుభవంతో పనిచేస్తాను, ప్రభుత్వాన్ని ఘాట్లో పెడతాను, సమర్థత పెంచుతాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఒక పద్ధతి ప్రకారం తీసుకుపోతానని చెప్పాను. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ ప్రభుత్వ సమర్థ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాను.